ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, దేవుడు ఎంత గొప్పవాడు మనిషి నోరు వివరించలేదు. కొంతమంది అంటారు కదా, యేసుప్రభుని నమ్ముకోయా పాప క్షమాపణ ముందు అంటే, ఆ దేవుడు ఎవరో నేను పూర్తిగా అర్థం చేసుకుంటే కానీ నమ్ముకోను. కొంతమంది రక్షణ బోధనలో బాప్తిసం తీసుకో అంటే, ఆ దేవుడేమో నా పూర్తిగా గ్రహింపులోనికి వస్తే కానీ నేను బాప్తిసం తీసుకోను. కొంతమంది పరిచయంలో పాలు పొందొచ్చు కదయ్యా, మీరు రక్షణ పొందినారు, బాప్తిసం తీసుకున్నారు, మందిరానికి వస్తున్నారంటే, ఆ దేవుడేమో పూర్తిగా తెలుసుకోవాలి బ్రదర్ అంట. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో చెప్పాలా, డిఫెన్స్ కాదు. వీళ్ళు పెళ్ళైన దంపతులు చాలామంది ఉన్నారు కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, భార్య భర్తలు. వాళ్ళకి ఈ ప్రశ్న, పెళ్లి కాని వాళ్ళు జవాబు చెప్పొద్దండి, మీరు స్కిప్. మీకు పెళ్ళైన తర్వాత నా భార్య నాకు అర్థమైంది పూర్తిగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము సంసార జీవితంలో ఉన్నాము అన్న భర్తలు చేయొద్దండి, ధైర్యం ఉంటే. సిస్టర్ పక్కనే కూర్చునిద్దని వాళ్ళకి చాలా భయం, లోపల చేరి ఎత్తాలన్నా కూడా అమ్మో చూస్తుందేమో అని. సరే, ఇప్పుడు ప్రశ్న సిస్టర్స్కి, మీరు భర్తతో 20 సంవత్సరాలు 30 ఏళ్ళు కాపురం చేసిన, నా భర్త నాకు పూర్తిగా అర్థమైనాడని సిస్టర్ చేయొద్దండి, బ్రదర్స్ వైపు చూడకుండా. లేరు, నాట్ ఈవెన్ 1. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఎక్కడ లేరు. అంటే మీరు భార్య భర్తల 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా మీకు 5 జాండ్ల మనిషి, 5 అడుగుల మనిషి పూర్తిగా అర్థం కాలేదు. అందుకని ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పోట్లాడుతుంటారు భార్య భర్తలు కూడా. ఒకవేళ భార్య అనొచ్చు, నీకు ఎంత జీతం వస్తుంది, ఏం ఖర్చు చేస్తున్నావు, పిల్లల భవిష్యత్తు ఆలోచించట్లేదు, ఇల్లు వాకిలి ఇవేం పట్టించుకోవట్లేదు, అంత ఏం చేస్తున్నావు, అసలు నాకు అర్థమే కాదు నువ్వు చేసేది. అవును, అర్థం కాదు. ఒక 5 అడుగుల మనిషి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేస్తేనే ఒకే పడక, ఒకే అదేంటి స్లాబ్, ఒకే భోజనం, ఒకే గది, ఒకే సంసారం, ఒకే బండి, ఒకే కారు, ఒకే దాంట్లోనే ప్రయాణం చేస్తుంటేనే, ఒకే నావలో పడవలో ప్రయాణం చేస్తుంటేనే నీకు అర్థం కాకపోతే, పూర్తిగా ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుడు ఎవడనో సమీపింపరాని మహామహిమలు అద్వితీయ సత్య దేవుడైండి, శ్రీమంతుడు ఆది సంభూతుడైండి, దురవగాహన తేజస్సులో నిత్యము నివసిస్తున్న అమరుడైన అక్షయుడైన దేవుడు పాపాత్మనైన 5 జాండ్ల మానవుడికి అర్థమవుతాడని ఎలాగనుకుంటావు? ఆయన నాకు అర్థమైతే ఈ కెన్ బి నో గాడ్ అట్ ఆల్. ఆయన నాకు అర్థమైతే ఆయన దేవుడే కాడు, ఆయన కూడా మనిషే. He can be a man because I can understand what he is, who he is, how he is, where he is, what does he do. ఓ మనుష్యుడా, దేవుని ఎదుట నిరుద్ధరుడవై ఉన్నావు. దేవుడు చేసిన నీ సృష్టి విశాలమంతా నీకు అర్థం కాదే, అసలు నీ పైనుండి కింద దాకా నీ రూపమే నీకు అర్థం కాదే, నువ్వు తిన్న ఆహారం ఎలాగ మలమవుతుందో నీకు అర్థం కాదే, నువ్వు పీల్చుకునే గాలి ఎలాగ నీ శరీరంలోనికి ప్రవేశించి నీకు ప్రాణం ఇస్తుందో నీకు తెలియట్లేదే, నీ ప్రాణవాయువు 2 నిమిషాలు ముక్కు పట్టుకుంటేనే ఎగిరిపోతున్నావే, ఆ ప్రాణవాయువు జీవితంలో ఎలాగ పనిచేస్తుందో నీకు అర్థం కాదే, నిన్ను గురించి నీకే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా కూడా నీకు అర్థం కాకపోతే, దేవుడు నీకు అర్థం కావాలని నువ్వు కోరుకోవడము శోచనీయము కాదా? అజ్ఞానం కాదా? తెలివి తక్కువతనం కాదా? ఇది అవివేకం కాదా? కానీ నువ్వు దీనికి ఏమైనా కోటింగ్ పూసుకుంటున్నావు అంటే, నేను జ్ఞాని, నాకు లాజిక్ తెలుసు, నాకు అపాజిటిక్ తెలుసు, ఐ వాంట్ టు నో గాడ్ ఫుల్లీ బ్రదర్. హౌ కెన్ యూ నో గాడ్ ఫుల్లీ బ్రదర్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు నో గాడ్ ఫుల్లీ. If I can know God fully, he can be never a God. పక్కనున్న స్నేహితులు మీకు పూర్తిగా అర్థమయ్యారా? పొరుగు వారు పూర్తిగా అర్థమయ్యారా? ఆఫీసులో కొలీగ్స్ పూర్తిగా అర్థమయ్యారా? ఎన్నేళ్ళ నుండి పనిచేస్తున్నారే, రిటైర్డ్ అయ్యేదాకా వచ్చినారే, వాళ్ళు మీకు అర్థమయ్యారా? నో, నోబడీ కెన్ నెవర్ బి ఫుల్లీ అండర్స్టూడ్. ఒక్క పాపాత్ముడైన మానవుడే నీ పక్కనుంటే నీకే పూర్తిగా అర్థం కానప్పుడు, ఆ పాపము లేని పాపరహితుడైన దేవుడు ఆకాశం సింహాసనం భూమి పాదపీఠముగా చేసుకుని సమస్తాన్ని మహత్తుగల మార్చేత ఏర్పాటు చేసి నిర్వహిస్తూ, నక్షత్రాలకు పేర్లు పెడుతూ, సముద్రాలకు అద్దులు నియమిస్తూ, భూమిని త్రాసులో పెట్టి తూచ సమర్థుడైన దేవుడు ఈ పాపాత్ముడైన మానవునికి పూర్తిగా అర్థం కావాలంట. అప్పుడు నమ్ముకుంటాడంట, అప్పుడు బాప్తిసం తీసుకుంటాడంట, అప్పుడు మందిరానికి వస్తాడంట, అప్పుడు సేవకు వస్తాడంట, అప్పుడు పరిచయం చేస్తాడంట. అవివేకైన మానవుడా, నీ జవాబు ఎక్కడ నిలుస్తుంది? నీ తర్కం ఎక్కడా?